ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. సమ్మె ప్రారంభమైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గోదావరికని డిపో ముందు కార్మికులను కలుసుకున్నారు. వారు కొనసాగిస్తున్న పోరాటానికి మద్దతును ప్రకటించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం సరైంది కాదని ఖండించారు. కార్మికుల సమ్మెను నీరుగార్చేలా అద్దె బస్సులను నడపడం దుర్మార్గమని మండిపడ్డారు. జాప్యం చేయకుండా తక్షణమే కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇచ్చినటువంటి హామీలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ రక్షణ కోసం, సమస్యల సాధన కోసము ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు నుండి సమ్మెకు దిగడం జరిగింది. ఈ సమ్మెకు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గం, రామగుండం గోదావరికని ఆర్టీసీ డిపో ముందు చేస్తున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తుల సమ్మెకు సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వీళ్ళకు సంపూర్ణంగా సంఘీభావం మద్దతు తెలపడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఇలా ఆర్టీసీ ఉద్యోగస్తులను ఇలా రోడ్డు మీద పడేస్తూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ప్రక్రియ ప్రారంభం కాలే. ఇప్పటికీ ఫిట్మెంట్లు కూడా ఏది కూడా చెల్లించడం లేదు. ఇస్తా అన్నటువంటి హామీలలో ప్రత్యేకంగా వేతన సమరకు సంబంధించి 30% ఫిట్మెంట్ కూడా ఇప్పటి వరకు అమలు చేస్తలేదు. కాబట్టి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమ్మె 11 డిమాండ్లతో కూడినటువంటి ఈ యొక్క సమ్మె ప్రారంభించినటువంటి సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వానికి మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు హామీలకు ఆశ చెప్పి ఇలా నువ్వు మోసం చేస్తున్నావు. కాబట్టి ఇలా మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి గుణపాఠం చెప్పడం కోసం ఇలా ఆర్టీసీ కార్మికులు ఇలా సమ్మెకు దిగిండ్రు. సమ్మెతో దిగుతున్నటువంటి ఈ యొక్క క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇలా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుస్తున్నది. కార్మికులకు పూర్తి ఉద్యమంలో పూర్తి సహకారం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు వెంటనే ఈ యొక్క డిమాండ్ల మీద మీరు కమిటీలు వేయడం కాదు, కమిటీలు వేసి తాత్సారం చేయడం కాదు. 2.5 ఏళ్ళైంది కమిటీలు వేసి. మీరు 2.5 ఏళ్ళైంది ఈ యొక్క కోదండరామ్ గారు కానీ ఇంకొకరు కానీ మాట్లాడబట్టి. ఇప్పటికీ ఈ సమస్యల మీద పరిష్కారం చేయలేదు. కాబట్టి ఇలా ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చి ఇలా సమ్మెలకు దిగిండ్రు. వెంటనే ప్రజలకు రవాణా సౌకర్యం అవసరం కాబట్టి ఏదో ప్రైవేటు బస్సులను పోలీసు వాళ్ళతోని ఇలా నడిపిస్తామని చూస్తే ఇంతకుముందే యాక్సిడెంట్ అయిందని కూడా తెలిసింది. ఇట్లా ప్రజల ప్రాణాలను తీసేటువంటి కార్యాచరణలో నువ్వు ముందుంటే తప్పకుండా నీకు తగిన బుద్ధి గుణపాఠం చెప్పడానికి ఇలా ప్రజలు సిద్ధమైపోయారు. మన పొట్టకూటి కోసం ఏదో ఒక పని చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా చాలా కమిట్మెంట్తో పనిచేస్తారు. ఎందుకంటే కొన్ని వేల లక్షల మందిని కూడా ఎవరి గమ్యాలకు వారిని సురక్షితంగా చేరవేసి మీరు మా ప్రాణాలను రక్షిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ అంటే ఆర్టీసీ సోదరులందరూ కూడా సమ్మె చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ ఒక ప్రైవేటు ఉద్యోగం ఒక ప్రైవేటు డ్రైవర్ని తీసుకెళ్ళి నడిపిస్తే ఇప్పుడే ఒక వార్త వచ్చింది, ప్రమాదం జరిగింది. దాన్ని మొదటి రోజే ప్రమాదం జరిగింది. అంటే ప్రైవేటు వాళ్ళను, అంటే ట్రైనింగ్ లేని వాళ్ళని తీసుకెళ్ళి నడిపిస్తే ఎంత ప్రమాదం ఉందనేది ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే ఇక్కడ ఒక గోదావరికంలో ఒక మంచి వాతావరణం ఉంటుంది. లేదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు ఒక జేఏసీగా ఏర్పడతాం. ఎక్కడ లేకున్నా కూడా ఇవాళ ఇక్కడ అన్నీ కలిపి కూడా ఒక జేఏసీగా ఏర్పడి ఇవాళ సమ్మె చేస్తున్నారంటే నిజంగా ఒక శుభ పరిణామంగా ఇక్కడ భావించాలి. ఎందుకంటే మనం అందరం కూడా ఒకటే అనే రీతిలో ఒకటే టెంట్ కింద ఇవాళ సమ్మె ఉన్నటువంటి ఈ పరిస్థితికి నిజంగా మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇవాళ ఆర్టీసీలో ప్రైవేటు బస్సులు తీసుకొచ్చి పెట్టడము, ఇవాళ మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ కింద ఇవాళ అందరూ కూడా బస్సులలో ఎక్కి, అంటే కెపాసిటీకి మించి ఎక్కి ఇవాళ డ్రైవర్లతో కొట్లాట, కండక్టర్లతో కొట్లాట పెట్టుకుంటా ఇవాళ మనం ఎన్నో అన్ని చూస్తూ ఉన్నాం. వీడియోల ఫేస్బుక్లో, వీడియోలలో, తర్వాత పేపర్లో చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కెపాసిటీ మించి ఎక్కిన తర్వాత కూడా ఇంకా కొట్లాడి డ్రైవర్ అన్నలకైతే ఫస్ట్లా ఎవరి ఇంటి ముందు వాళ్ళని దింపాలనే తట్టు చేసిండ్రు. అటువంటి మహాలక్ష్మి పథకము నిజంగా రేవంత్ రెడ్డి గారు ఏ పరిస్థితిలో పెట్టిండ్రో కానీ అది చాలా
అన్యాయంగా ఉన్నది. అది అంటే పోయేటోళ్ళకు వెళ్తున్నాం అనేదే తప్ప ఉన్నటువంటి ఆర్టీసీ అన్నలకు ఎంత ఇబ్బందికరంగా ఉందనేది కూడా మనం చూస్తూ ఉన్నాం.